అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు సీఎం రేవంత్. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. పోలైన ఓట్లకు, కౌంట్ అయిన ఓట్లకు తేడా ఉంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కౌంటింగ్ ఏజెంట్స్ తో సమావేశమయ్యారు. రేపు కౌంటింగ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు ఈటెలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అందశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని విమర్శించారు మందకృష్ణ మాదిగ. కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదు అన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన సంపూర్ణ గీతాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. రేవంత్ చెప్పినట్లు విని అందశ్రీ తన గౌరవాన్ని కోల్పోయారన్నారు మందకృష్ణ. రాష్ట్రీయ గీతాన్ని వివాదం చేయడం తగదన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తెలిపారు మంత్రి సీతక్క. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించబోతున్నామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లుగానే దేశంలో, రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయన్నారు. గతంలో కంటే మంచి మెజార్టీతో ఈసారి గెలవబోతున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. దశాబ్దాల పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు హరీష్. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జెండాని ఆవిష్కరించారు. అయితే ఆపై రక్తదాన శిబిరాన్ని కూడా ఆయన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏపీ, ఒడిషా అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుండటంతో అన్ని విధాలా భద్రత ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగనుంది. మధ్యాహ్నంలోపు చాలా నియోజకవర్గాల్లో ఫలితం తేలనుంది. తెలంగాణలో ఓట్ల లెక్కింపు కోసం 34 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయిపోయాయి. రేపు ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8:30 ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకి 75 హాల్స్ ఏర్పాటయ్యాయి. తెలంగాణలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్. 1855 టేబుళ్లలో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 276 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో బందోబస్తుంటుందని, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించామని తెలిపారు. కౌంటింగ్ విధుల్లో 10,000 మంది సిబ్బంది పాల్గొంటారని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రేపు ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే ఉదయం 8:30 ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ప్రతి కౌంటర్లో మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది వైసీపీ. హైకోర్టు తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పోస్టల్ బ్యాలెట్ పై గెస్టెడ్ స్టాంప్ లేకున్నా చెల్లుతుందని ఈసీ మెమో ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ సెంటర్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. ఈసీ ఆదేశాలతో కీలకమైన స్థానాల్లో 5 అంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు విజయవాడ సిపి రామకృష్ణ. 40 డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. వైసీపీ గెలుపుపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని జోసెన్ చెప్పారు. ఒంగోలులో భారీ మెజార్టీతో గెలుస్తానన్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్లు గెలవబోతోందన్నారు. జాతీయ సర్వేలు రోజుకో లెక్కలు చెబుతున్నాయని బాలినేని తెలిపారు. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్ మరోసారి సీఎం కావటం ఖాయమన్నారు. రాష్ట్రంలో జగన్ విజయానికి సంకేతంగా 2 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్నారు. గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే వస్తాయన్నారు నేదురుమల్లి. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది. కౌంటింగ్ సెంటర్ కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశించింది. పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాల్ చేశారు టీడీపీ ఏజెంట్. పిన్నెల్లి నుంచి హాని ఉందని శేషగిరిరావు పిటిషన్ వేశారు.
ఏపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపు కింద రఘురాజుపై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రఘురాజుపై చర్య తీసుకోవాలని వైసీపీ నేతలు మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. ఈడీ, సిబిఐ కేసుల్లో గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని ఈడీ కేసులో తీర్పు చెప్పింది కోర్టు. తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు చేశారు. ఇప్పటివరకు ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయ్ ఎంట్రీ ఇవ్వగా ఇకపై వెస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లనుంది సీఎం కాన్వాయ్. అయితే సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ల రాకపోకలు కొనసాగనున్నాయి. కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు కర్ణాటక ఎంపీ సుమలత. మోదీ 3.0 ప్రభుత్వం రాబోతోందన్నారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీ సుమలత. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయ్యారు. సీసీబీ పోలీసుల 3వ నోటీస్ కి హాజరైన హేమని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. అయితే హేమకి వైద్య పరీక్షలు నిర్వహించి రేపు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రియదర్శిని కళాశాలలో జరగనుంది. ఈ ఏర్పాట్లను కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేశామన్నారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ కి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 3000 మంది పోలీసులతో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 557 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విజయనగరం లెండి ఇంజనీరింగ్ కాలేజ్ లో 5 నియోజకవర్గాలు, జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీలో 2 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ప్రకాశం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఒంగోలు రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో 1 పార్లమెంట్ తో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. 1500 మంది సిబ్బందితో ఒంగోలులో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. శ్రీకాకుళం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 ఎంపీ స్థానానికి రేపు కౌంటింగ్ జరగనుంది. 2000 మంది కౌంటింగ్ సిబ్బంది, సుమారు 1500 మందితో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటుగా పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉండగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర 288 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్. మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ విధుల్లో 2200 మంది సిబ్బంది పాల్గొనబోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కౌంటింగ్ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చంద్రగిరి అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పించారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. తిరుపతిలో 2540 మంది పోలీసులు, 4 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామన్నారు కలెక్టర్ గౌతమ్. పొన్నెకల్లు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశామన్నారు. లెక్కింపు కోసం 600 మంది సిబ్బందిని నియమించామన్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ లో ప్రమాదం జరిగింది. సెల్లార్ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తుండగా గోడ ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద ఇరుక్కుపోయిన కార్మికుడిని బయటకు తీశారు మున్సిపల్ సిబ్బంది. కార్మికుడికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కేపీహెచ్పీలోని ఎస్బీఐ బ్యాంక్ లో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. కిటికీ ఊచలు తొలగించి లోనికి ప్రవేశించి సీసీ కెమెరాలకు నల్ల రంగు పూశారు. గ్యాస్ కట్టర్ తో లాకర్ తెరిచే ప్రయత్నం చేశారు. లాకర్ తెరుచుకోకపోవడంతో పరారయ్యారు దొంగలు. రాజేంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి 2 చిన్నారులు మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. ఇంటి ముందు చిన్నారులు ఆడుకుంటుండగా గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో చిన్నారులు విలవిలలాడిపోయారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీల పేరుతో 50 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు బాషెట్టి నాగరాజు. విషయం తెలిసి నాగరాజు ఇంటి ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలని మేడిపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు.
ఖమ్మం జిల్లా మధిర పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి జనం కాస్త ఊరట పొందారు. భారీ వర్షానికి రోడ్లపై నిలిచిన వరదతో జనజీవనం అంతా స్తంభించిపోయింది. రైతులు మాత్రం వర్షాలపై హర్షం ప్రకటించారు. దుక్కులు దున్నేందుకు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో పెన్షనర్లు సచివాలయానికి క్యూ కట్టారు. 5 ఏళ్లుగా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం తమను బ్యాంకులు సచివాలయాలకు తిప్పుతూ ఇబ్బందులు పెడుతుందని ఆవేదన చెందారు. బ్యాంకు ఖాతాలు లేని వారి పరిస్థితి ఏంటని వారంతా నిలదీస్తున్నారు. హైదరాబాద్ లక్నీకపూర్లోని 3 హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. హోటల్ న్యూ ఫిష్ ల్యాండ్, హైడ్రేట్ ద బార్, హోటల్ అశోకల్లో తనిఖీలు చేశారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుర్తించారు. కిచెన్ లో ఎలుకలు తిరుగుతూ ఉండడం, అపరిశుభ్ర పరిసరాలు గుర్తించి నోటీసులు జారీ చేశారు అధికారులు. రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. దేశంలో 64 కోట్ల మందికి పైగా ఓటు వేశారని సిఈసి తెలిపారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్ చేశారు సిఈసి. ఎగ్జిట్ పోల్స్ పై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా ఉంటాయని చెప్పారు. బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టడంపై సోనియాని ప్రశ్నించారు విలేకరులు. వేచి చూడండి అంటూ సోనియా గాంధీ సమాధానమిచ్చారు. ఎగ్జిట్ పోల్ తో తాము ఏకీభవించడం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఎగ్జాక్ట్ పోల్స్ అంతా మీడియా సృష్టి అని చెప్పారు. కర్ణాటకలో 15 నుండి 20 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి 295 సీట్లు గెలుస్తుందని ఖర్గే స్పష్టంగా చెప్పారన్నారు సిద్ధరామయ్య. లోక్సభ ఎన్నికల్లో విజయంపై ధీమాతో ఉన్న బీజేపీ శ్రేణులు భారీ సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచడానికి రెడీ అవుతున్నారు. ముంబైలో బూందీ, లడ్డూని తయారు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న డబ్బాలో లడ్డూలని సిద్ధం చేస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో కూడా భారీ ఎత్తున విజయోత్సవాలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వేలాది లడ్డూలను తయారు చేస్తున్నారు. రేపు వెలువడి ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమని, ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారని వాళ్లంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ వారణాసిలోని మహామృత్యుంజయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాన్ వాపీ కేసులో పిటిషనర్లు, అడ్వకేట్ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో ఏటీఎం సెంటర్పై దుండగులు దాడి చేశారు. అయితే లాహర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లోని ఏటీఎంను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించి ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలంలో క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గౌహతిలోని రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 2507 పాయింట్ల లాభంతో 76,468 వద్ద ముగిసింది. 733 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 24,263 వద్ద ముగిసింది.